హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లోరా అండ్ ఫానా ఫైల్స్. సో ఏపీడిఎస్సికి సంబంధించిన ఫైనల్ కీ అనేది చాలా మన పేషెంట్స్ని టెస్ట్ చేస్తుందండి. 25th నుంచి ఆల్మోస్ట్ చాలా డేట్స్ మారుతూ ఇవాళ అని గ్రీవెన్స్లో చెప్పటం అయితే జరిగింది. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 7:30 అయిందండి. ఇప్పటివరకు అయితే ఎటువంటి అప్డేట్ లేదు. మార్నింగ్ నుంచి లాగిన్ ఎన్నిసార్లు అయ్యానో నాకే తెలియదండి. ఎప్పుడు అప్డేట్ వచ్చిందేమో అన్నట్టుగా చూస్తూనే ఉన్నాను. అలాగే గ్రీవెన్స్కి కూడా కాల్ చేశానండి. నేను చేసినా కానీ చాలా బిజీ వస్తుంది నెట్వర్క్ కాల్. సో వెయిట్ చేసి ఇంకా ఈ వీడియో చేస్తున్నాను, మనకి అప్డేట్ కావాలి కదా అన్నట్టుగా. ఆల్మోస్ట్ వేరే మాట్లాడిన అభ్యర్థుల ద్వారా తెలిసింది ఏంటి అంటే, గ్రీవెన్స్లో చెప్పిన ఆన్సర్ ఇవాళ ఎంత లేట్ అయినప్పటికీ ఇవాళ నైట్కి అప్డేట్ అయితే ఖచ్చితంగా వస్తుందనే చెప్తున్నారండి. సో అది ఒక పోస్ట్కి సంబంధించి వస్తుందా లేకపోతే అన్ని పోస్టులకి ఒకేసారి విడుదల చేస్తారా అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఒకవేళ ఇవాళ ఒక పోస్టు లేదా 2 పోస్టులు పీజీటీ, టీజీటీ లేదా ఎస్జీటీ, ఎస్ఏ ఏవో కొన్ని వదిలిపెడితే మిగిలినవి ఈ 1 or 2 డేస్లో మొత్తం రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయండి. కాబట్టి మనం కొంచెం పేషెన్స్గా వెయిట్ చేయాల్సిందే, తప్పదు. ఎంత వెయిట్ చేసినప్పటికీ కూడా మనకి కావాల్సింది ఫైనల్గా జస్టిసే కదండి. సో మనకి ఏదైతే ఆన్సర్స్ కరెక్ట్ అనుకున్నామో, అబ్జెక్షన్స్ ఏవైతే రైజ్ చేశామో అవి ఖచ్చితంగా కరెక్ట్ అనిపిస్తే వాళ్ళు ఖచ్చితంగా కన్సిడర్ చేయాలండి. సో ఇలాంటి లీగల్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉండటం కోసం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటూ లేట్ అవుతుందేమో అనుకుంటున్నానండి నేనైతే. సో తప్పదు, ఏదైనా మన మంచికే అనుకోవటమే. ఎన్ని రోజులు వెయిట్ చేసాం కదా, ఇవాళ నైట్కి ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రీవెన్స్కి కూడా చాలాసార్లు ట్రై చేశానండి, కాల్ అయితే కలవట్లేదు. సో ఎవరైనా కాల్ చేసి ఏదైనా అప్డేట్ తెలిస్తే నాకు కూడా కమెంట్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవాళ మిడ్నైట్కి ఆల్మోస్ట్ ఒక అప్డేట్ అయితే వస్తుందని చెప్పారు. సో కాబట్టి వెయిట్ చేసి చూద్దాము. నెక్స్ట్ మనకి నిన్న ఏపీపీఎస్సి నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. ఏపీపీఎస్సి ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ అండ్ మెయిన్స్ అని 2 ఎగ్జామ్స్ జరుగుతాయండి, కొన్ని ఏపీపీఎస్సి కండక్ట్ చేసే ఎగ్జామ్స్. సో వాటిల్లో ఇప్పుడు వచ్చిన రూల్ ప్రకారము ఒక పోస్ట్కి 200 టైమ్స్ కంటే ఎక్కువ అప్లికేషన్స్ వచ్చినప్పుడు మాత్రమే స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేయాలి. మిగిలిన ఎగ్జామ్స్కి అంతకంటే తక్కువ వచ్చినప్పుడు అప్లికేషన్స్ నెంబర్ స్క్రీనింగ్ టెస్ట్ లేకుండా డైరెక్ట్గా రిక్రూట్మెంట్ ఎగ్జామ్ అనేది పెట్టాలి అన్నది ప్రపోజల్ అండి. సో దీనివల్ల నిరుద్యోగులకి చాలా టైం సేవ్ అవుతుంది అండ్ సిలబస్ కూడా కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయండి. సో 2 ఎగ్జామ్స్, స్క్రీనింగ్ టెస్ట్ లేదా ప్రిలిమినరీ టెస్ట్ అంటాం కదా. సో ఆ ప్రిలిమినరీ టెస్ట్ని ఎప్పుడైతే రిమూవ్ చేస్తారో కొంతవరకు సిలబస్లో వెసులుబాటు వస్తుందండి. అలాగే 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేయటం వల్ల 6 to 7 months టైం పడుతుందండి ఎగ్జామ్కి. మొత్తం కంప్లీట్ చేసి ప్రాసెస్ పోస్ట్ రిక్రూట్ చేయడానికి 6 to 7 months టైం పడుతుంది. కాబట్టి ఆ టైం కూడా కొంచెం తగ్గించే అవకాశాలు ఉంటాయండి. ఒకే ఎగ్జామ్ కాబట్టి వెంటనే రిక్రూట్ చేసేసే అవకాశం ఉంటుంది ఒక 3 months లోపల. కాబట్టి ఇదొక మంచి అప్డేట్గా చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఇదొక శుభ పరిణామము, మంచి డెసిషన్ తీసుకున్నట్టే గవర్నమెంట్. ఇది కనుక అమలు జరిగితే నిరుద్యోగులకి కొంత శ్రమ తగ్గే విధంగా ఈ ప్రపోజల్ అయితే ఉండబోతుందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఏపీడిఎస్సి ఆస్పిరెంట్స్ అయితే ఇంకొంత పేషెన్స్ అయితే చూపించాల్సి వస్తుందండి. ఏం పర్వాలేదు, కొంత వెయిట్ చేసినా కానీ మనకి జస్టిస్ జరిగితే చాలండి. ఎవరు కూడా అప్సెట్ కాకుండా మీ అబ్జెక్షన్స్ అనేవి మనకి మార్క్ ఇవ్వలేదే లేదా మనది కరెక్టే కదా అన్న ఫీలింగ్లో లేకుండా, లీగల్ ఇష్యూస్ ఏమీ రైజ్ అవ్వకుండా, కోర్టుల చుట్టూ తిరిగే పని లేకుండా రిజల్ట్ రాబోతుందనే అనుకుంటున్నానండి. అందుకనే ఇంత లేట్ అయ్యి ఉండొచ్చు.
ఇది మనకే లాభం అండి. లేట్ అయినా కానీ మంచి డెసిషన్స్ కానివ్వండి, ఇష్యూస్ రైజ్ అవ్వకుండా కానీ ఉన్నట్లయితే మనకే మంచిది. కాబట్టి కొంత పేషెన్స్తోనే ఉందామండి, తప్పదు. సో దీనిపై మీ ఒపీనియన్స్ నాకు కమెంట్ ద్వారా తెలియజేయగలరు. ఇంకా మోర్ వీడియోస్ దేనికి సంబంధించి అయినా కావాలంటే ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.